కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ మహాసభల సందర్భంగా 24వ మహాసభల సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహాసభలు మరి ఈరోజు ఈ మహాసభలకి ముఖ్య అంశాలు వచ్చేసి మాకి మరి 3 సంవత్సరాలుగా జరిగే ఆనవాయితీ ప్రకారం జరుగుతున్నాయి. ఈ ఆనవాయితీ భాగంలోనే మరి పట్టణ కార్యదర్శులు మండల కార్యదర్శులు ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల పద్ధతిలోనే ఈరోజు మరి పట్టణ కార్యదర్శి రాజుని ఈ మహాసభలో ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కార్యదర్శిని కూడా రామదాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలన్నీ కూడా మరి ముందుకు తీసుకోవాల్సిన అవసరం మా పైన ఎంతగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల 24వ మహాసభలు నిర్వహించుకోవడం జరిగినది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీశన్న గారు, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి గారు, మండల కార్యదర్శి రామదాస్ గారు, పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ గారు ఎన్నుకోవడం జరిగినది. కాబట్టి ఖచ్చితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏది సమస్య వచ్చినా ఏది వచ్చినా ప్రజల తరఫున పోరాడదాం, ఖచ్చితంగా పోరాటం చేస్తామని, అదే విధంగా ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చాము. అదే అర్జీలని స్వీకరించి ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు వచ్చే వరకు పోరాడతామని పట్టణ పార్టీ తరఫున విప్లవాలందరూ తెలియజేస్తాము. పవన్ కళ్యాణ్ 3 ఇంజన్లు కలిసి ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క బీజేపీతో జత కట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు విధానాలని వదిలేసి ఈరోజు నరేంద్ర మోడీ యొక్క విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. అందుకనే నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ కనుసన్నల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. వారి ఆదేశాల ప్రకారము జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ఏ విధంగా కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్నాడో రాష్ట్రంలో కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసి ఈరోజు రాష్ట్రంలో ధాన్యాన్ని పండించేటువంటి రైతుకి అన్యాయం జరిగే విధంగా చిన్న చూపు చూస్తూ ఉంది ఈ ప్రభుత్వము. అందుకోసమే వాళ్ళు సంవత్సరానికి 20,000 ఇస్తాం 2 ప్రభుత్వాలు కలిసి అని చెప్తా ఉన్నారు. 20,000 వారం రోజులు కూలీలకు కూడా రైతులకు సరిపోవు. ఈరోజు ఆహార ధాన్యాల్ని పండించేది రైతన్నలు. ఆ రైతన్నలకు అవసరమైనటువంటి చర్యలు ఏం తీసుకోవాలో స్వామినాథన్ కమిషన్ చెప్పింది. రైతులకు కావాల్సినటువంటి భూములకు సాగునీరు, అదేవిధంగా రైతులు ఉపయోగించేటువంటి ఈ యొక్క మందులకు, క్రిమిసంహారక మందులకు, ఎరువులకు 50% రాయితీ ఇవ్వాలని, వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని, దాంతోపాటు వాళ్ళు వాడేటువంటి పనిముట్లకు కూడా 50% రాయితీతో ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ చెప్పింది. ఆ యొక్క విధానాలని అనుసరించి ఈ ప్రభుత్వము ఆ స్వామినాథన్ యొక్క కమిషన్ యొక్క నిర్ణయాలను అమలు జరిపితే ఖచ్చితంగా రైతన్నలు బాగుపడతారు. ఆంధ్రప్రదేశం సుభిక్షంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశం అన్నపూర్ణ మాదిరి ముందుకు పోతుంది, అభివృద్ధి చెందుతుంది. కానీ కేవలం ఏదో కొన్ని సోలార్ కంపెనీలు వస్తేనో లేదా కొన్ని విండ్ కంపెనీలు వస్తేనో ఈ రాష్ట్రం అభివృద్ధి అయినటువంటి కాంక్షలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. అందుకోసమే 1,000 ఎకరాలు, లక్షల ఎకరాలు వాళ్ళు కట్టబెడతా ఉన్నారు. దానివల్లే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అవుతుంది, 3 పూలు 6 కాయలు వేసిందని వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది కేవలము చంద్రబాబు నాయుడు యొక్క విధానం కాదు, నరేంద్ర మోడీ విధానాలు ఇక్కడ రాష్ట్రంలో కూడా అమలు జరుపుతూ ఉన్నారు. దానికనే ఈ ప్రభుత్వానికి రోజు రోజుకి ప్రజా వ్యతిరేకత ఎదురవుతుంది. దానికోసం ప్రభుత్వము ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటి ఎన్టీఆర్ అమలు జరిపినాడు. అమలు జరిపి అభివృద్ధి గారిని చూపించాడు. ఆ పంధాలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు నడవాలని, తెలుగుదేశం పార్టీ ముందుకు పోవాలని చెప్పి సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మా పార్టీ మహాసభలు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరుగుతున్నాయి. పేద ప్రజల సమస్యలు, రైతాంగ సమస్యలు, మహిళల సమస్యలు, వ్యవసాయ కూలీల సమస్యలు, కార్మికుల సమస్యలు అన్నీ కూడా చర్చించి వాటిపైన ఆందోళన కార్యక్రమాలని ఈ మహాసభలో తీసుకుంటాము. భవిష్యత్తులో రానున్న 3 ఏళ్లలో క్రియాశీలకంగా ఉద్యమించి ఈ రాష్ట్రంలో ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్కి ఒక సరైన ప్రత్యామ్నాయాన్ని కలిపేదానికి భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని సమైక్య ఉద్యమానికి కూడా సిపిఐ పార్టీ శ్రీకారం చుడుతుంది.